రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మీ అందరికి బాగా తెలుసు, ఒక సినిమా నటుడు కూడా ఆయన. సో ప్రస్తుతం ఆయన వాళ్ళ భార్య విడాకులు తీసుకుని కొంచెం దూరంగా ఉంటున్నారు కొన్నేళ్ల పాటు. అయితే రీసెంట్ గా జూన్ 22 విజయ్ బర్త్డే ఉంది. అయితే ఈ సందర్భంగా మళ్ళీ కలవబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. అలాగే త్రిష కూడా ఈ విషయం పట్ల షాకింగ్ కి గురైందంటూ కూడా చెప్తున్నారు. దీని గురించి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే. నమస్తే. నిజానికి త్రిష ఎంటర్ అవడం వల్లే విజయ్ వైఫ్ విడిపోయారు అని చెప్పేసి అప్పుడు చాలా మంది ఆరోపణలు చేశారు. ఇప్పుడు మళ్ళీ విజయ్ వాళ్ళ వైఫ్ కలవబోతున్నారంటూ కూడా చెప్తారు. ఏంటి సార్ ఇదంతా? అంటే విజయ్ సీఎం అయినాక రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే త్రిష హోమ్ మినిస్టర్ అవుతుందని. ఎందుకంటే విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు, అందులో ఒక చోట రిజైన్ చేశాడు. సో తిరుచి ఈస్ట్లో, సో అక్కడ త్రిష పోటీ నిలబడుతుందని వార్తలు వచ్చాయి. కానీ విజయ్ దీనంతా పటాపంచలు చేస్తూ ప్రమాణ స్వీకారం రోజు పవర్ సెంటర్ ఒకటే ఉంటుంది, అది నేనే, ఇంకెవరు పవర్ సెంటర్ ఉండదని క్లియర్గా చెప్పాడు. త్రిష కూడా అప్పటి నుంచి ఎక్కడా కూడా పబ్లిక్ అపియరెన్స్ ఇవ్వలేదు. ఓన్లీ ఒకసారి మాత్రమే విజయ్తో కనబడింది. అది ఎక్కడంటే అతను తల అజిత్ అంటారు. అజిత్ వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు. ఇద్దరు కలిసి రాలేదు, అంటే వేరే వేరే కార్లలో ఒకేసారి అక్కడికి వచ్చారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు కలిసి వెళ్ళారు. అది ఫస్ట్ టైం అనమాట. అంటే సీఎం అయినాక త్రిష ఇతను కలవడం. అయితే ప్రమాణ స్వీకారానికి విజయ్ పిల్లలు, అతను సంజయ్ కానీ లేకపోతే కూతురు దివ్య మాషాన్ అనుకుంటాను, ఆ అమ్మాయి కానీ, వీళ్ళిద్దరు కూడా రాలేదు. పిల్లలు రాలేదు, తల్లి సంగీత కూడా రాలేదు. కనీసం ఒక బెస్ట్ విషెస్ చెప్తూ కంగ్రాట్స్ చెప్తూ కూడా ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. అంటే క్లియర్గా తల్లి పిల్లలు విజయ్కి దూరంగానే ఉన్నారు. ఆల్రెడీ ఆమె చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు వేసింది. 2 గ్రౌండ్స్ మీద ఆమె విడాకులు అడిగింది కోర్టుని. ఒకటేమో ఇన్ఫిడిలిటీ అంటే విజయ్కి ఒక యాక్ట్రెస్తో అఫైర్ ఉంది 2021 నుంచి. ఆమె అఫైర్ పెట్టుకున్నాడు, అది సీక్రెట్గా పెట్టుకున్నాడు అని. ఇన్ఫిడిలిటీ అనేది ఒక కాజు. రెండో కాజు క్రూయల్టీ, అంటే నా పట్ల క్రూయల్గా వ్యవహరించాడని. జనరల్గా విడాకులప్పుడు ఈ 2 పెడతా ఉంటారు, ఇన్ఫిడిలిటీ, క్రూయల్టీ అనేది కామన్గా విడాకులకి గ్రౌండ్స్ అనమాట మన ఇండియాలో. సో అదే పెట్టారు వీళ్ళు కూడా. అయితే అది ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఆమె. మామూలుగా అయితే ఎప్పుడు విజయ్ కానీ నేను విడాకులు ఇవ్వను అని కానీ అంటే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. విజయ్ కూడా నేను కూడా విడాకులు ఇస్తాను అన్నాడు అనుకో, మామూలుగా అప్పుడు మ్యూచువల్ కాన్సెంట్తో విడాకులు వచ్చేస్తాయి జనరల్గా. అయితే ఇప్పుడు విజయ్కి ఏంటంటే ప్రాబ్లము, సీఎం కాకముందు హీరోగా ఉన్నప్పుడైతే ఇది ప్రాబ్లం కాదు. రేపు సీఎం అయినాక మన ప్రతి విషయం కూడా పబ్లిక్ అయిపోతుంది. పబ్లిక్ మోరల్ యాంగిల్లోనూ చూస్తారు. అందుకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కూడా అది ఇబ్బందికరమైన ప్రతిసారి అది ఇబ్బంది. ఎవడో ఒకడు 3 భార్యలు అంటాడు, ఇంకొకటి చేస్తే 4 అంటాడు. సో ఏదో పాత విషయాలన్నీ తీస్తుంటాడు. అందుకని విజయ్ ఏంటంటే ఏదో ఒక రకంగా ఒప్పించి మళ్ళీ ఫ్యామిలీతో రీయూనియన్ అయిపోతే, ఎందుకంటే త్రిష పెళ్లి చేసుకోవడానికి విజయ్తో ఎంతవరకు ట్రావెల్ అవుతుందో తెలియదు. సో త్రిషని త్రిష వల్ల తనకి నష్టం కూడా జరగచ్చు రేపు పొద్దున. ఎందుకంటే మనం ఇవాళ రేపు మహిళల వల్ల నష్టపోతున్న లీడర్స్ని చూస్తున్నాం. ఇటు షర్మిల కానీ ఇక్కడ కవిత కానీ, వీళ్ళిద్దరి వల్లే వాళ్ళకి పెద్ద నష్టం జరుగుతుంది. రేపు త్రిష తిరగబడింది ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ అమ్మాయికి సీఎం కావాలని ఎప్పటి నుంచి కోరుకుంది. 10 ఏళ్లకు ముందే ఒక ఇంటర్వ్యూలో నా గోలు సీఎం కావాలని చెప్పింది. రేపొద్దున అమ్మాయి సీఎం కావడానికి మెల్లగా దీంట్లోనే చేరి విజయ్తోనే ఉంటూ ఆ అమ్మాయి కూడా మెల్లగా తన ఒక శిబిరాన్ని ఫామ్ చేసి చేయగలిగింది అనుకో, విజయ్కి పెద్ద దెబ్బ అవుతుంది. ఎప్పుడైనా పక్కలో బల్లంలాగా అలాంటి వాళ్ళని ఒకరిని పెట్టుకుంటే విజయ్ పొలిటికల్ కెరీర్ డేంజర్లో పడుతుంది. అందుకని కూడా విజయ్ ఏం ఆలోచిస్తున్నాడంటే, త్రిషతో లవ్ అఫేర్ ఉండొచ్చు, ఆ అమ్మాయి తనకి మోరల్గా సపోర్ట్ చేసి ఉండొచ్చు, ఎమోషనల్గా బాండ్ ఇది ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆ అమ్మాయిని పాలిటిక్స్లోకి తీసుకొచ్చి రేపు ఏదైనా అయితే మాత్రం ఇబ్బంది. ఆ అమ్మాయికి ఆ యాంబిషన్ లేకుండా ఇంటికే పరిమితం అయితే విజయ్కి ఇబ్బంది లేదు.
విడాకులు ఇచ్చేసినాక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు త్రిషాని ఓపెన్గా, అదొక ఆప్షన్. లేదు ఆ అమ్మాయికి కూడా పొలిటికల్ అంబిషన్స్ ఉండి నేను కూడా పాలిటిక్స్లోకి వస్తాను అనేది ఆ అమ్మాయి కండిషన్, అట్లుంటేనే పెళ్లి చేసుకుంటాను అనే కండిషన్ పెట్టింది అనుకో, అప్పుడు విజయ్కి అది డేంజరే. ఎందుకంటే దాన్ని మళ్ళీ ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటారు. ఈ అమ్మాయి రేపు పొద్దున ఏం చేస్తుందో తెలియదు. ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో సస్టైన్ అంటే ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ముందు నీ చుట్టూ ఉన్న మనుషులే నిన్ను డేంజర్ లేక పడేస్తారు. ఇప్పుడు మనం మమతాజ్ చూస్తున్నాం, ఆమె చుట్టూ ఉన్న వాళ్ళే ఇప్పుడు ఆమెకి ఫిరాయింపులు ఇచ్చేసి, అసలు ఆమె రైట్ హ్యాండ్ ఉన్న అతనే కదా ఇప్పుడు అక్కడ సీఎం అయింది కూడా. సో అందుకని జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మనం అందరినీ చూస్తున్నాం, విజయ్ని చూస్తే ఇక్కడ జగన్ని చూస్తున్నాము, జగన్ చుట్టూ ఉన్నోళ్ళే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వెళ్ళి ఏం చేస్తున్నారు చూస్తున్నాము. అందుకని ఇప్పుడు డేంజరస్ సిచ్యువేషన్ అనమాట విజయ్కి. సో అందుకని ఇప్పుడు ఒక కథనం ఏంటంటే, విజయ్కి బర్త్డే 22వ తేదీ వస్తుంది. ఆ రోజు సంగీత విజయ్ మళ్ళీ కలిసిపోయినారని ప్రకటించబోతున్నారు అనే ఒక వార్త ఇప్పుడు తమిళనాడులో వ్యాపించింది అన్నమాట. అంటే విజయ్ మేనేజ్ చేసి వాళ్ళ అమ్మ ద్వారా, ఎందుకంటే వాళ్ళ తల్లి శోభాకి కోడలికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆమె అనేక సార్లు చెప్పింది, నా కోడలు కాదు నా కూతురే, నా కూతురు చిన్నప్పుడు చనిపోయింది, ఆ ప్లేస్లోకి ఇప్పుడు ఈ సంగీత వచ్చింది, ఆమె చాలా మంచి అమ్మాయి, అసలు నా కూతురు కూడా అంత గొప్ప కూతురు నాకు దొరకదు అని చాలాసార్లు సంగీత గురించి ఆమె చాలా గొప్పగా చెప్పిన వీడియోలు మనకు ఉన్నాయి ఇంటర్వ్యూలలో. అందుకని ఇప్పుడు ఆమె ద్వారా, ఎందుకంటే ఆమెకు కూడా మనవడు మనవరాలతో గడపాలని ఉంటారు కదా ఇద్దరు పెద్దోళ్ళకి. సో అందుకని అట్లా అట్ ద సేమ్ టైం కొడుకు అభిప్రాయాన్ని గౌరవిస్తారు, కానీ వాళ్ళకి పెయిన్ ఉంటుంది, ఇట్లా విడిపోయారు వీళ్ళిద్దరు అనేది పెయిన్ ఉంటుంది. అందుకని సరే ఏదో జరిగిపోయిందమ్మా, సినిమా హీరోలు అన్నాక అఫేర్లు ఇవన్నీ ఉంటాయి. సో నువ్వు తెలిసే కదా పెళ్లి చేసుకున్నావు, సినిమా హీరో అని తెలిసి ఆ హీరో అభిమానిగా వచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నావు. కాబట్టి ఇప్పుడు ఏదో మళ్ళీ అది జరిగిందని ఇట్లా విడిపోవడం, పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్. రెండోది తను సీఎం అయ్యాడు, సీఎంగా రేపు పొద్దున ఇతను కెరీర్ పాడైనా మీకేం ఆనందం అది కలిగించదు. కాబట్టి అయిపోయింది. ఈ ఏజ్లో ఇప్పుడు ఇద్దరికి 50 ఏళ్ళు దాటాయి. ఈ ఏజ్లో ఇంకెన్నేళ్ళు ఎవరితో కాపురాలు చేస్తారు? ఈ ఏజ్లో ఫ్రెండ్స్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది భార్యాభర్తలు. ఈ ఏజ్లోనే తోడు అవసరం. ఎందుకంటే ముఖ్యంగా విజయ్కి ఏంటంటే ఒక సపోర్ట్ సిస్టమ్ ఇంట్లో ఉండాలి. అతను ఏదో జెంట్స్ హాస్టల్లో నుంచి సీఎం రాలేడు కదా, రెండో తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వలేడు. కాబట్టి అతనికంటూ ఒక సిస్టమ్ ఉండాలి. సో అందుకని కలపడానికి తల్లి కృషి చేస్తుందని చెప్తున్నారు. సో అందుకని ఆమె ఏమన్నా దీంట్లో కూడా పెద్దగా త్రిషతో మాట్లాడలేదు, జస్ట్ అగ్రి చేసుకొని వెళ్ళిపోయారు తప్ప ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు త్రిష గురించి ఆమె ఎక్కడ మాట్లాడట్లేదు కూడా. అంటే ఆమెకి త్రిష పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, బేసిక్గా సంగీతం మీదనే ఉంది ఆమెకి. త్రిష మంచిదే కావచ్చు లేకపోతే ఇది కావచ్చు, కానీ సంగీతకు అన్యాయం జరుగుతుంది అనేది ఆమెకి ఫీలింగ్ ఉంది. అందుకని సంగీత మళ్ళీ కలపడానికి ఆమె ట్రై చేస్తుందని 22వ తేదీన అనౌన్స్ చేయబోతున్నారు. అంటే విడాకుల కేసు కూడా ఇంక 2 రోజుల్లో ఉంది వాయిదా. దాంట్లో ఏముంది, లాయర్లతో వాయిదా తీసుకోవచ్చు, హెల్త్ బాగాలేదనో ఇంకోటి వాయిదా ఇస్తారు, అది పెద్ద విషయం కాదు. లేదు ఆమె విత్డ్రా చేసుకోవచ్చు, నేను మళ్ళీ భర్తతో మాది సంప్రదింపులు జరుగుతాయి. 18th ఉంది అనుకుంటా, 18th ఉంది, కాబట్టి మేము కలిసిపోతామని చెప్తే కోర్టులు కూడా జనరల్గా కలపడానికే కోర్టులు ట్రై చేస్తారు. మళ్ళీ కౌన్సిలింగ్ తీసుకోమంటారు, మళ్ళీ ఒక టైం తీసుకోమంటారు. కోర్టులు కూడా విడగొట్టడానికి కోర్టులు ఎప్పుడు కూడా స్పీడ్గా ట్రై చేయరు. ఒకవేళ కలిస్తే ఈమె పైన కూడా రూమర్స్ వస్తాయేమో, సంగీత పైన సీఎం అయ్యాడని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చిందని. అట్లా వచ్చినా ఆమెకి ఇబ్బంది లేదు, కానీ విజయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఆమెకు కూడా ఏంటంటే అది వచ్చునుంటే ఈ పాటికే వాళ్ళు ఆ రోజే వచ్చేసి ఉండాలి. ఆమెకి అటువంటి ఉన్నాయనేది పుకార్లు నువ్వు అన్నట్టు వస్తాయి, కానీ అది అంత బిలీవబుల్గా ఉండదు. ఎందుకంటే ఆమె కూడా 500 కోట్ల వ్యాపారానికి అధిపతి. ఆమె వాళ్ళ నాన్న ఏమి అడుక్కునేవాడు కాదు, వాళ్ళ నాన్న కూడా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, లండన్లో వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. సో విజయ్కి ఈక్వల్గా వాళ్ళకి కూడా ఆస్తులు ఉన్నాయి. కాబట్టి ఇతను ఆస్తుల కోసం ఏమీ ఆమె వెళ్ళలేదు. జెన్యున్గా ఆమె ఏంటంటే హర్ట్ అయింది, ఇతను ఓపెన్గా త్రిషతో తిరుగుతున్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది. దానివల్ల ఆమె వెళ్ళిపోదలుచుకుంది. పిల్లలు కూడా తల్లిని బాధ పెడుతున్నాడు నాన్న అనే యాంగిల్లో నుంచే వాళ్ళు కూడా
అమ్మ సైడే తీసుకున్నారు. అక్కడ విజయ్ ఖచ్చితంగా ఇబ్బంది. ఎందుకంటే చాలాసార్లు తల్లిదండ్రులు విడిపోయినా పిల్లలు ఇద్దరితో ఈక్వల్గా ఉంటారు మామూలుగా. పైగా సీఎం అయ్యాడంటే పిల్లలు కూడా మా మా నాన్న సీఎం అయ్యాడని వాళ్ళు గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండాలి. అటువంటి వాళ్ళే రాలేదంటే పిల్లలకి విజయ్ మీద ఎంత కోపం ఉండాలి, సో తల్లి మీద ఎంత ప్రేమ ఉండాలి, అది అందరికీ తెలుసు అనమాట. అందుకని ఇప్పుడు కలిపే అవకాశం ఉందని చెప్తున్నారు. చెప్పలేము, మనం ఏమైనా జరగచ్చు. కాకపోతే ఇది జరిగితే త్రిష పరిస్థితి ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు త్రిష ఆల్మోస్ట్ విజయ్తో విడదీయలేని ఒక సంబంధంలో ఉంది. ఈవెన్ విజయ్ సీఎం అయినప్పుడు కూడా ఎక్కువ మంది త్రిషకి కంగ్రాట్స్ చెప్పారు. సో ఓపెన్ గానే వాళ్ళిద్దరూ ఉన్నారు. కాబట్టి ఈ డ్రామా ఎలా నడుస్తుందనే చూడాలి. అంటే మామూలుగా మనకు ఒకప్పుడు ఎంజీఆర్ జయలలిత కూడా ఇలాగే ఉండేది. మళ్ళీ ఇప్పుడు విజయ్ త్రిష మధ్య అలాంటి పోలికలు తెస్తున్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొనింది. ఇక ఈ వాయిదాకి ఆమె అటెండ్ అయ్యి ఇంకా మళ్ళీ గట్టిగా విడాకులు కావాలని అడిగితే మాత్రం వీళ్ళు కలవరని మనకు అర్థమైపోతుంది. లేదు అది వాయిదా తీసుకుని ఏదన్నా చేస్తే మాత్రం కలిసే అవకాశం ఉందని మనం చెప్పొచ్చు. ఏదేమైనా 4 రోజుల్లో మనకు క్లారిటీ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.